హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అనేది, అలాగే మా అమ్మమ్మని తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట. వస్తానన్నదని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. అయితే ఈరోజు అయితే వెళ్ళి తీసుకొస్తున్నాను అనమాట. ఇంకా నేను వెళ్ళే ముందు ఇంకా చేసిన పనులు మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ టైం నేను ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటన్నదంతా ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. బయట అయితే నేను మాట్లాడిన సౌండ్స్ కూడా ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అమ్మమ్మ వచ్చింది కదా. నేను అంటే వీళ్ళందరినీ లోపలికి పంపించి బయటకు పంపించి నేను లోపలుండి వాయిస్ ఇచ్చేదాన్ని తలుపులు వేసేసుకొని. ఇప్పుడేమో మరి అలా కుదరదు కదా, అమ్మమ్మ ఉంది కదా అని చెప్పేసి నేనే బయటకు వచ్చి ఇంక సౌండ్స్ వచ్చినా సరే వాయిస్ ఇస్తున్నాను. అంటే డైలీ వ్లాగ్ అంటే ఇంక డైలీ వీడియో పెట్టాలి కదా అని చెప్పేసి నేనైతే ఈరోజు ఇంకా బయట ఇస్తున్నాను. బయట ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇంకే మార్నింగ్ వచ్చేసి నేనైతే ఇంకా ముగ్గు పెట్టేసి కల్లాపది వేసాక వారానికి ఒకసారి అయితే నేను మొక్కలకి పైప్ అనేది కుళాయి పెడతానమాట. డైలీ బియ్యం కడిగిన వాటర్ అవి ఉంటాయి కాబట్టి కూరగాయల వాటర్ అవి వేస్తాను. కానీ వారానికి ఒకసారి, అంటే ఈ టైంలో అయితే వారానికి ఒకసారి వేస్తాను. అదే ఎండాకాలం అయితే వారానికి 2 సార్లు 3 సార్లు అలాగైతే పైప్ పెట్టి వేస్తాను అనమాట వాటర్ అయితే మొక్కలకి. మిగతా అన్ని రోజులు కూడా బియ్యం కడిగిన వాటర్, కూరగాయలు కడిగిన వాటర్ అవన్నీ కూడా వేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అయితే వేసానండి. నిన్న వీడియోలో అయితే చూపించాను కదా పప్పు అయితే నానబెట్టానని. అయితే పప్పు అయితే ఇంకా రుబ్బేసి అదే గ్రైండర్లోనే వేసాను. వేసి ఇడ్లీ పిండి అయితే చేశాను అనమాట నైటు. నేనైతే ఇంక నెక్స్ట్ డే ఇంక ఇడ్లీ పెట్టేసి అలాగో స్టవ్ మీద అయితే గుడ్లు అయితే పెట్టాను అనమాట. అలాగే ఇంక ఇక్కడ వెన్న అయితే తీస్తున్నానండి. ఇంకా ఆయన అయితే కొత్తిమీర అది తెచ్చారనమాట. ఇంక కొత్తిమీర చట్నీ చేద్దామనేసి ఇంకా అదే ఇడ్లీలోకి చట్నీ, కొత్తిమీర టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఒక పక్కన అయితే ఇంక వాళ్ళు దండం పెట్టేసుకుంటున్నారు. ఇంక ఈయన కూడా స్నానం చేసి వస్తారనమాట. ఇంక ఈరోజు మా నార్మల్ పూజే కాబట్టి ఇంక ఎక్కువ టైం అయితే పట్టదు. తులసం దగ్గర ఈ సైన్యములో దేవుడి మొదలు 3 చోట్ల 3 దీపాలు అయితే వెలిగించేసుకుంటారు అంతే. ఇంకా డైలీ అంటేని నార్మల్ డేస్లో అయితేని. చూసారు కదా, ఇంక ఎగ్స్ అయితే నేను టిఫిన్ ఇడ్లీ తినకుండా ఎగ్స్ తిందామనేసి, అంటే ఇంకా ఇప్పటివరకు నాన్ వెజ్ తినలేదు కదా, ఇప్పుడు తింటున్నాను కదా అనేసి ఎగ్స్ అయితే తిందామని నేను ఉడకబెట్టుకుంటున్నాను. అయితే ఇంక పిల్లలకైతే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఈరోజు ఇంకా అంబలది ఏం చేయలేదు. నేను ఇంకో ఎగ్స్ వేసుకుంటూ మళ్ళీ ఆయన ఏమో ఒక ఇడ్లీ తెచ్చేసారు నాకు, ఆయనకి వేసిన దాంట్లోని. ఇంక టిఫిన్ అయితే చేసి ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకైతే ఇంకా అది అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఏం తీయలేదండి, ఎందుకంటే హడావుడిగా ఇంకా అంతే. తాళం నా దగ్గర ఉండిపోయింది, మర్చిపోయి నా హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వెంటనే వెళ్ళి వచ్చేయడంతో వెంటనే ఇంకా కంగారుగా వెళ్ళి వచ్చేసాను అనమాట. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి నేను వచ్చేసరికి వచ్చేసారు. అయితే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అమ్మమ్మకి అయితే టీ ఇచ్చాను.
ఇంకా మేము భోజనాలు అయితే ఇంకా మటన్ కర్రీ చారు అయితే పెట్టానన్నమాట ఈరోజు అయితే. ఇంకా తినేసి గిన్నెలన్నీ తోమేసుకొని అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. నా ఈవినింగ్ రొటీన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ తీసుకొని తోమేసుకోవడం అన్నీ ఇంకా ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా ఇంకా డైలీ ఈవినింగ్ రొటీను. ఇంకా కర్రీ అవి వండింది అది ఏమీ వీడియో తీయలేదండి. నేను ఇందుకు ఇక్కడ వీడియో తీయమన్నాను వేడి అని చెప్పేసి నేను చూసుకుంటే పైనుంచి తీస్తున్నాడు అనమాట. నేను చూడలేదు పైనుంచి చేస్తున్నాడు అని చెప్పేసి టేబుల్ ఎక్కి తీస్తున్నాడు అనమాట. సర్లే బాగానే ఉంది కదా అని ఇంకా అయితే ఉంచేసాను అనమాట. ఇంకా స్టవ్ అది పొద్దుటికి అదే అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకా ముగ్గులు అవి వేసి ఇంకా స్టవ్ మీద కూడా అన్నీ తోమేద్దామని చెప్పేసి ఇంక సింక్లో అయితే వేసాను అనమాట. ఇంక ఇవన్నీ తోమేసి గిన్నె స్టైల్లోనే ఇంకా నైట్ అంతా ఉంచేస్తాను. మార్నింగ్ అయితే సర్దుతాం అనమాట. ఇంకా మేము ఎలాగ టైం టు టైం నేను 7 to 8 కల్లా అయితే 8:30 కల్లా మినిమం మా భోజనాలు అయితే ఈవినింగ్ అయిపోతాయి అనమాట. టిఫిన్ అయితే టిఫిను, భోజనాలు అయితే భోజనము. ఎక్కడికన్నా బయటికి వెళ్తే తప్ప లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంక టైం టు టైం అనేది పెట్టేస్తాను ఇంక పిల్లలకైతేని. ఇక్కడ ఇంకా మా అమ్మమ్మతో మాట్లాడుకుంటూ నేను ఇంకా పని చేసేస్తున్నాను అనమాట. ఇంక మా అమ్మమ్మ వచ్చి మా అన్నయ్య ఫోటో అయితే చూసుకుంటుంది. చిన్నప్పటి నుంచి మాకన్నా ఎక్కువ మా అన్నయ్య మా చిన్న అన్నయ్య మా అమ్మమ్మ దగ్గర ఉన్నాడు కదా. అంటే ఫోటో లేదంటే మా అమ్మమ్మ దగ్గర అయితే ఇక్కడ పెట్టావా మీ అత్తయ్య మీ మామయ్య దగ్గర బాగుందని చెప్పేసి చూస్తుంది అనమాట. అయితే అమ్మమ్మ ఇంకా భోజనం చేసి ఇంక అన్ని పని చేసేటప్పుడు ఇంక అమ్మమ్మకేని హరిని పెరుగన్నం తినలేదని చెప్పేసి వెయిట్ చేస్తుంది కదా అని ఇంక మజ్జిగ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇదైతే నేను కలపను, ఇందులో చెప్పకపోవడానికి ఏముంది కానీ మజ్జిగ అయితే ఎప్పుడు కూడా ఇంకా మా అబ్బాయి అయితే కలుపుతాడండి, లేదంటే మా అమ్మాయి కలుపుతుంది. కలిపేసి వాళ్ళు తాగడమో లేదంటే మాకు ఇవ్వడమో వాళ్ళ డాడీకి కూడా కలిపేసి ఉంచుతారు. అయితే ఇంకా వీడియో అయితే వాడు తీస్తూ కెమెరా పక్కన పెట్టాడు, వాడే చూసుకుంటున్నాడు. అప్పుడైతే ఇంక నేను కలిపాను అనమాట. ఇంకా అమ్మమ్మకి హరినికి అయితే మజ్జిగ ఇచ్చేసాను. ఇంక ఈవినింగ్ పూజ అది మీకు చాలాసార్లు చూపించాను కదా అని అయితే ఇందులో అయితే నేను తీయలేదు. మార్నింగ్ పూజ అది కూడా చాలాసార్లు చూపించాను కదా అని అయితే నేను తీయలేదు. కానీ ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇంకా అన్నీ సర్దేసుకొని ఎక్కడైతే ఇప్పుడు ఇంకా కాసేపు అయితే సీరియల్లో అవి చూసి టీవీలో పడుకుంటాం అనమాట. ఇంకా మా రొటీన్ అనేది ఇలాగ ఉంటుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.